తిరుమల లడ్డు కల్తీ అంశంపై వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఈరోజు నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, గురుకుల కిషోర్, కృష్ణారెడ్డి మాట్లాడుతూ పరమ పవిత్రంగా భావించి తిరుమల లడ్డు ప్రసాదంపై జరిగిన కల్తీ క్షమించరాని నేరమని అన్నారు. ఇది కేవలం అవినీతి కాకుండా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. పరమ పవిత్రమైన తిరుమల లడ్డును కల్తీ చేసి ఈరోజు ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కల్తీ విషయంలో జగన్ గారికే ఇది సాధ్యం, ఇంకెవరికి అలాంటి పని రాదు. తిరుమల లడ్డు దాదాపు ఒక 300 సంవత్సరాల నుంచి ఒక పవిత్రంగా ప్రతి ఒక్కరూ యాత్రికులు కూడా ఎవరైనా కానీ తిరుమల లడ్డు ఇస్తే పవిత్రంగా తింటారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా శనివారం వచ్చితే పూజ చేసుకొని పవిత్రంగా తినే సాంప్రదాయం హిందూ సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయాన్ని మీరు కాలు రాస్తున్నారు. మీరు అవినీతిలో ఒక గిన్నిస్ రికార్డు ఎక్కున్నారు. ఇంకో విషయం కూడా చెప్తున్నాము, శ్రీవాణి టికెట్లు తిరుమలలో అమ్మి ఎంతో 10,000 రూపాయలు పెట్టి బోగస్ చేసి ఆ టికెట్లంతా మీరు దందాగా చేసి స్వామి వారి డబ్బును కొల్లగొట్టారు. ఇలాంటి వాళ్ళు మీరు నీతులు నిజాయితీలు చెప్తే ఎట్లా? తను దొంగ అందరినీ దొంగ అంటున్నారు. ప్రభుత్వం మీద దాడి చేసే పరిస్థితి మీరు చూపిస్తున్నారు. ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వంలో నీతి నిజాయితీకి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు అయితేనేవ్వండి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన అడుగుజాడల్లో జనసేన పయనిస్తుంది. ఒక కోహినూర్ వజ్రం పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడు అడుగుజాడల్లో మేము నడుస్తున్నాము. ప్రతి ఒక్క ఈరోజు భారతదేశంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అలాంటి నాయకుడు సారథ్యంలో మేమందరం పయనిస్తున్నాం. సనాతన ధర్మాన్ని కాపాడే శక్తి సామర్థ్యాలు కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. మీరు గతంలో తెలుసు, మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో ఏ విధంగా చేశారో తెలుసు. అన్ని వ్యవస్థలన్నీ నిర్విరామం చేశారు. ఈ రోజైతే ఆ పరిస్థితి లేదు. ఏదైనా ధర్మో రక్షిత ధర్మాన్ని కాపాడాలన్నదే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశం. ఆయన అడుగుదాడుల్లో మేము అందరం నడుస్తాం. ఆ